స్టేట్ కోఆర్డినేటర్ నవీన్తో పాటు ఈరోజు మన అభ్యర్థి ఎవరు? మన అభ్యర్థి పేరేంది? వినవట్లేదు. తక్కువ సమయం ఉంది, 22 రోజులే ఉంది. సో 22 రోజులలో మనము ఆమెను గెలిపించాలి. ఇప్పుడు సో బీజేపీ వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఉంది, వాళ్ళ కాలేజీలు ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఏం లేదు. మనం కష్టపడి పైకి వస్తున్నాం, కష్టపడి నేర్చుకుంటున్నాం, కష్టపడి ముందుకు పోతున్నాం. కాబట్టి సో మీకు సాయంగా మేము కూడా ఉంటాం. ఇప్పుడు మీ అయితే స్టేట్ కోఆర్డినేటర్తో పాటు ఇక్కడ డిస్ట్రిక్ట్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. అందరితో కూర్చొని వార్ రూమ్ ఏర్పాటు చేసి మీకు కావాల్సిన మెటీరియల్ అంతా, రీల్స్ కానీ, కంటెంట్ కానీ, ఫ్లయర్స్ కానీ, కావ్య గారి వీడియోస్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఆమె యూత్తో కనెక్ట్ కావాలి. మనకున్న టోటల్ అయితే ఓటర్లు ఉన్నారో దాదాపుగా 33% మనకు యూత్ ఉన్నది. ఆ యూత్ ని కనెక్ట్ కావాలంటే ఇప్పుడు కావ్య గారిని మనం తీసుకుపోయి వాళ్ళ దగ్గర రీచ్ చేయాలి. సో ఆ రీచ్ చేయాలంటే ఇప్పుడు నవీన్ చెప్పినట్టు మీరు రోజు స్టేటస్లో కానీ, మీ ఫేస్బుక్ రీల్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ అన్నింటిలో కూడా పెట్టి దాన్ని రోజు పుషింగ్ చేసుకుంటూ మీ పని మీరు చేస్తుండండి. మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు మేము కూడా వారంలో కూర్చొని ఆమె స్పీచ్లు కానీ, ఆమె యువతకు ఏం చేస్తుందో, మన కాన్స్టిట్యున్సీ ఎట్లా డెవలప్ చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో, ఇప్పుడు అయితే మన ఐదు న్యాయాలు చట్టాలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. దాంతోపాటు 25 గ్యారెంటీలు అయితే రాహుల్ గాంధీ గారు చెప్పారో దాన్ని కూడా మనము దాన్ని పబ్లిసైజ్ చేయాలి, ప్రతి ఓటర్ దగ్గర తీసుకుపోవాలి. ఇప్పుడు దాదాపుగా మనకు ఈ పార్లమెంట్లో 2000 బూతులు ఉన్నాయి, అందాదాగా 2000 బూతులు ఉన్నాయి. ఒక్కొక్క అసెంబ్లీలో 300 బూతులు మినిమం ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ అసెంబ్లీ కోఆర్డినేటర్లు ఎవరుతున్నారో మీరు 2 డేస్లలో 23rd లోపల 300 పేర్లు మనకు కావాలి. అర్థమవుతుందా? ఒక్కొక్క అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎవరుతున్నారో మండల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్ కానీ, మీ బూత్ లెవెల్కి వెళ్ళి ఒక్కొక్క అసెంబ్లీకి వెళ్ళి నాకు 300 పేర్లు మీరు ఇస్తే ఆ 300 పేర్లతో పాటు అన్ని 7 కాన్స్టిట్యూన్సీలో 2000 మంది సైనికులు మనకు ఈ వరంగల్ పార్లమెంట్లో కావాలి. 23rd వారం వాళ్ళతో కానీ ఇప్పుడు నవీన్తో మాట్లాడి మీకు ఎవరైతే సిన్సియర్గా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య గారిని గెలిపేయాలనుకుని సైనికులుగా పనిచేస్తారో, ఎందుకంటే నా నెంబర్ కూడా మీకు ఇస్తా. ఎవరైతే పనిచేస్తారో తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత ఎంపీ గారిది, అదేవిధంగా మాది. సో మీరు అనుకుంటా మేము పనిచేస్తే మాకేమొస్తుందని, ఇది అందరి కోసం, మనందరి కోసం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే దేశంలో మనము ఇంకా వెనుకబడిపోయినట్టే. మళ్ళా కనుక మర్చిపోయి బీజేపీ వస్తే మనందరం రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. అది అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాపం ఒక్కడు మొత్తం దేశ యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఒక దాటి మీద తీసుకొచ్చి ఈరోజు గెలిపించే దశకు తీసుకొచ్చింది కనుక మనందరం ఇట్లా కావ్య లాంటి మన తెలంగాణకి ఇంకా 15 మందిని మనం గెలిపించి రాహుల్ గాంధీకి తోడుగా పంపించి రేపొద్దున ప్రధానమంత్రి చేస్తేనే మన భవిష్యత్తు ఉంటుంది. మనకు రేపొద్దున మన పిల్లలు కానీ మనం కానీ బతకగలుగుతాం. బీజేపీ కనుక మళ్ళీ వస్తే, ఎందుకంటే వాళ్ళు మతం పేరు మీద మనందరినీ ఒక మూలకు నూపుతున్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి, ఏ మతం అన్నా కానీ మేమందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని చెప్పి రోజు మీ స్టేటస్లో కానీ, మీ స్టోరీస్లో కానీ, ఎక్కడ వెళ్ళేది అక్కడ ట్విట్టర్లో కానీ మీరు రోజు పోస్ట్ చేస్తుండండి. మీరు ఒక్కరే చూస్తుంటారు కదా, మీతో పాటు ఇంకా చాలా మంది చూస్తుంటారు. సో ఇది చాలా క్రిటికల్. నిన్న మీటింగ్లో మేము అందరం డిసైడ్ చేసాం ఏంటంటే సోషల్ మీడియాని ఇంపార్టెన్స్ ఇచ్చి మీ సోషల్ మీడియా వారియర్స్ ఏవైతున్నారో వాళ్ళకి తప్పకుండా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటాం. సో మీకు ఏ విధంగా సాయం కావాలన్నా కూడా మీ మండల్ కోఆర్డినేటర్లతోని మీరు చెప్పండి. మీరు దాని పరంగా మీకు ఎట్లా చేయాలో మేము ఆలోచించుకొని ఈ 2-3 రోజులు అన్ని లైన్లు సెట్ చేస్తాం. ఇకపోతే ఇప్పుడు నేను బీజేపీలో కొన్ని పోస్టింగ్ చూసినప్పుడు నవీన్ కూడా చూపించిన, అందరూ కడియం కావ్య గారి మీద, కడియం శ్రీయర్ గారి మీద చాలా పోస్టులు పెడుతుండ్రు. వాళ్ళు వస్తే పార్టీ నాశనం అయిపోతుంది, వాళ్ళు వస్తే మీరు నాశనం అయిపోతారు. అట్లాంటి వాళ్ళ మీద ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి తప్పకుండా వారి మీద చర్య, ఒకరిద్దరిని జైలు వేస్తే కానీ నా కొడుకులు మొత్తం ఆపుతారు. ఎందుకంటే మీరు భయపడకండి. ఎందుకంటే నవీన్ ఇంతకుముందు కూడా సజెస్ట్ చేశారు. మేము కూడా ఆరు రమేష్ మీద, టీఆర్ఎస్ క్యాండిడేట్ మీద కూడా వారికి సంబంధించిన వాళ్ళు చేసిన భూ అక్రమ దందాలు కానీ, వాళ్ళు చేసిన కబ్జాలు కానీ వాటి మీద వీడియోలు చేసి మీకు పంపిస్తాము. వాళ్ళ కౌంటర్గా మీరు పెడతాపోండి. ఎంత మాక్సిమం మీరు ఎంత పూర్తి చేస్తారో దాదాపుగా మనకు 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2000 బూతులు ఉన్నాయి, ఒక్కొక్క బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి. మీరు సగంలో సగం పోయినా కూడా మీ ద్వారా రేపు పొద్దున మన ఎంపీ అభ్యర్థికి 3-4 లక్షల ఓట్లు రావాలి. వస్తే ఆమె తప్పకుండా మేము అనుకునే టార్గెట్ ఈరోజు 2,50,000 మెజార్టీతో గెలుస్తుంది అనుకున్నాము. మీరందరూ కనుక కష్టపడి పుష్ చేస్తే ఆమె 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. మీరు ఇప్పుడు మీ అందరి స్టేటస్లో ఇప్పుడు నవీన్ పెట్టిన పోస్ట్కి దాదాపుగా మీరు 50-60 మంది ఇక్కడే చూసినా లేదా? సో మీరు 100 మంది ఉన్నారంటే 5,000 మంది ఇక్కడే చూసారు. మీరు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు 10,000 మంది చూస్తారు. మీరు అట్లే రోజు పెడతా పోతుంటే 10,000, 20,000 అయితే 20,000, 30,000 అవుతాయి. సో అట్లా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. అందరం కష్టపడుతున్నాం 10 ఏళ్ళకి వెళ్ళి. ఇక ఒక మంచి అవకాశం వచ్చింది. సో ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణలో మన గవర్నమెంట్ వచ్చింది. 6 గ్యారెంటీలు మన పథకాలు ఇంప్లిమెంట్ చేసినాము. వస్తే రేపు రాహుల్ గాంధీ గారు వస్తే మళ్ళీ మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. రాజ్యం ఏరాలంటే మీలాంటి వారియర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసి
రేపు కావ్య గారిని బంపర్ మెజార్టీతో గెలిపారని చెప్పి కోరుకుంటూ ఐదు చట్టాలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నదో దానిలో మేజర్ గా ఏదైతే మన పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారో వారికి సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చే విధంగా ఒక పథకం ఉంది, ఒక చట్టం ఉంది. ఈ పనికి ఆరే పథకం అందరు పోతుంది కదా, దాన్ని కూలి కూడా ₹400 చేసే పథకం దానిలో ఒక చట్టం ఉంది. మహిళలకు కూడా ₹1,00,000 ఇచ్చే ఒక చట్టం ఉంది. మీ అందరి క్యాస్ట్ అంటే మీ కులగణాలు కూడా చేద్దానికి కూడా రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు, అది చేస్తారు. సో అవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు అవన్నీ చెప్పుకుంటూ ఓట్లు వేయించి గెలిపారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.